Hello guys, welcome to my channel. This is Devender Sai and all of you welcome to my channel. ఇదండి చూడండి, మనం అయితే తెల్లవారుజామున 4 గంటలకైతే సంతకు వెళ్ళాం అనమాట. అప్పటి నుంచి ఎద్దులు డిజం నుంచి దించడం జరుగుతుంది. ఇది ఒక డిజంలో వచ్చేసి 12 ఎద్దులు అంటే 12 జతలు, అంటే మొత్తం 6 జతలు ఉన్నాయన్నమాట. 12 ఎద్దులు రకరకాలుగా దించుతారు చూడండి వీళ్ళైతే. ఇది ఒక బ్రోకర్ ఎక్కడి నుంచి అంటే ఇది తీసుకున్నది కొల్లాపూర్ నుంచి అంట. ఇంకా కొన్ని యువతల బండి ఉంటుంది, అది చింతకుంట అనమాట. ఈ విధంగా గ్రామాల నుంచి తిరిగి అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందని ఈ బ్రోకర్ మనకు చెప్పడం జరిగింది. ఇవి ఏమో చింతకుంట, అది ఎట్లా దుంకుతుంది కూడా. ఇతనైతే మెల్లగా తీస్తున్నాడు అనమాట. ఈ యొక్క ఇవేం కోడలు, ఇవి మామూలుగా మన రైతులు యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడతాయి. అవతల టిష్యూలో అయితే ఈ మామూలుగా అంటే కటిక వాళ్ళు పోయడానికి అనమాట. ఇవైతే మంచిగా మనం మార్కెట్కి వెళ్తే రకరకాల ఎద్దులను అలాగే వివిధ జాతులకు చెందిన వాటిని మన పొలాలకు తగినట్టు, అంటే రేగడి భూమిలో, చెలక భూమిలో, మట్టి అలాగే ఉస్కే భూములలో మనం రకరకాలుగా ఎద్దులను నిర్ణయించుకొని మంచిగా నిర్ణయించుకోవచ్చు. ఇదండి, ఇది ఒక్కటే వచ్చిందనమాట. ఠాగూర్ లాగా ఉంది కదా గాయస్. ఇదండి అయితే మనం నిదానంగా అయితే చూద్దాం. ఇదండి మెల్లగా. ఇవైతే ఎర్రది మొత్తం 12 వస్తాయి చూడండి ఇవి ఇట్లా. అదండి, వీటి యొక్క ధర వచ్చేసి ఆ 12 దానిల కాడికి ఒక్కటి జత ₹1,00,000 చెప్తున్నారు అనమాట. ఇవి అంతే చెప్తారు. తేడా ఎంత ఉంటుందో ఏమో మనకు తెలియదు అనమాట. ఇదైతే ఎగురుతుంది చూడండి. తనైతే తను కేవలం పట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అతను చాలా ఇబ్బంది పడ్డారు. అదండి, ఈ విధంగా అయితే మనం రిస్కులు చాలా పడతాం. దానిలో ఎవరు నడ్డు కొడుతుంది చూడండి. ఈ విధంగా అయితే మనం మార్కెట్లో వివిధ రకాల గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరి ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ విధంగా అయితే ఎద్దులను, గొర్రెలు వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో మచ్ ఆఫ్ యు గైస్.